లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఎవరు ఇష్టులు? ఇష్టులైన వారికి సమాధానము. ఎవరు ఇష్టులు? ఇష్టులైన వారు ఏం చేయాలి? అలా చేస్తే ఏమి మేలు, ఏమి ఆశీర్వాదం మనకు దొరుకుతుంది? ఈ విషయాలు కొన్ని చూసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి, లూకాసు వార్తలో చదువుకున్నాం కదా, 2వ అధ్యాయంలో సర్వోన్నతమైన దేవునికి ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని అందరినీ ఆయనకు ఇష్టలుగా ఉండాలనేది ఆయన ఆశ, ఆయన కోరిక. ఎవరు ఇష్టలుగా ఉంటారు, ఎవరు ఆయనకు ప్రియముగా ఉంటారు అని అంటే బైబిల్లో చాలా ఉన్నాయి. అయితే ఒకే ఒక్క విషయం గురించి చూసుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, దయచేసి చదవండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం హేయులు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆయనకి ఇష్టలు? అందరు గట్టిగా చెప్పాలి, ఎవరు ఆయనకి ఇష్టలు? ఇప్పుడు నా ప్రశ్న, యథార్థత అంటే ఏంటి? యథార్థత అంటే ఏంటి చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త పుస్తకములలో మొట్టమొదటి ప్రసంగంలో ఆయన యథార్థతకు నిర్వచనం చెప్పాడు. చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. యథార్థత అంటే ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. అందరం కలిసి చదువుదాం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని. ఇప్పుడు చెప్పండి, యథార్థత అంటే ఏంటి? మీ మాట అవునంటే అవును, కాదంటే. ఇలా ఉన్న వాళ్ళందరూ యథార్థవంతులు. ఇలాంటి యథార్థత కలిగిన వాళ్ళు ఆయనకు ఇష్టలు. ఆయనకు ఇష్టలైన వారందరికీ సమాధానము. చాలాసార్లు మనలో యథార్థత ఉండదు. ఎందుకంటే మన మాట ఫోన్లో మాట్లాడేటప్పుడు ఒక మాట, ఫోన్ పెట్టేసిన తర్వాత ఒక మాట, భార్య ముందు ఒక మాట, భార్య లేనప్పుడు ఒక మాట, భర్త ఉన్నప్పుడు ఒక మాట, భర్త లేనప్పుడు ఒక మాట, యజమానుడు ఉన్నప్పుడు ఒక మాట, యజమానుడు లేనప్పుడు ఒక మాట. అందుకే మనలో యథార్థత లేదు. అందుకే మనకు మేలు జరగడం లేదు. అందుకే మనము దేవునికి ఇష్టలముగా ఉండడం లేదు. అందుకే దేవుని సమాధానము మన జీవితంలో, మన కుటుంబాల జీవితంలో లేకపోవడానికి గల కారణం యథార్థత లేకపోవడం. ఈరోజు ఒక చిన్న మాట తీర్మానం తీసుకుందాం. అయ్యా, నా మాట అవునంటే కాదంటే అంతే. నేను ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, పిల్లలతో ఉన్నా, యజమాని ముందున్నా, ఎక్కడున్నా నా మాట అవునంటే అవును. ఇలాంటి వాళ్ళు యథార్థవంతులు. ఇప్పుడు చదవండి 84వ కీర్తన 11వ వచనం. 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా
ఉమ్, ఆ. 2025 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో మొదటి ఆదివారం వరకు బహుశా ప్రార్థన చేస్తున్నావేమో, ప్రభా నాకు మేలు చేయి, నాకు మేలు చేయి, నా కుటుంబానికి మేలు చేయి, నా పిల్లలకు మేలు చేయి, నా జీవితంలో మేలు చేయి. బహుశా ప్రార్థన చేస్తున్నావేమో. దేవుడు మేలు చేయాలంటే మనం ఏ విధంగా ఉండాలి? గట్టి చెప్పండి, ఏ విధంగా ఉండాలి? యథార్థత అంటే నిర్వచనం ఏంటి? మన మాట కాదంటే దేవుడు కూడా యథార్థవంతుడు. 33వ కీర్తన. దేవుడు కూడా యథార్థవంతుడు. 33వ కీర్తన 4వ వచనం. ఆయన వాక్యము అంటే ఆయన మాట, ఆయన వాక్కు, ఆయన వాగ్దానము యథార్థమైనది. ఈరోజు ఆయన యథార్థవంతుడు, ఆయన వాక్యము యథార్థమైనది, ఆయన వాగ్దానములు యథార్థమైనవి. మనము కూడా యథార్థంగా ఉంటే ఆయన మేలు చేస్తానంటున్నాడు. యథార్థతకు నిర్వచనం చూసాం. ఎలాంటి మేలు చేస్తాడో కూడా చూద్దాం. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకున్న మొట్టమొదటి లక్షణం యథార్థత. చదవండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఆయనకున్న మొట్టమొదటి లక్షణం అందరం కలిసి చదువుదాం. 1వ వచనం. ఊజు దేశమునందు ఈయన యొక్క మొదటి లక్షణం ఏంటండి? గట్టి చెప్పాలి, ఏంటండి? యథార్థత. ఎక్కడ తెలుసా? వ్యక్తిగత జీవితంలోనే కాదు, కుటుంబ జీవితంలోనే కాదు, సమాజంలోనే కాదు, దేశం అన్నంతటిలో యథార్థవంతుడు. దేవుడు పరలోకము నుండి భూలోకమునకు చూచినప్పుడు ఊజు దేశములో యోబును చూసి చెప్తున్న మొట్టమొదటి సాక్ష్యం ఆయన యథార్థవంతుడు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో గద్వాల్ జిల్లాలో ఈ సంఘములో ఫలాని సహోదరుడు యథార్థవంతుడు అని దేవుడు చెప్పగలడా? ఫలాని సహోదరి యథార్థవంతురాలు అని దేవుడు చెప్పగలడా? అలా చెప్పగలిగినప్పుడే దేవుని మేలు, దేవునికి ఇష్టమైన జీవితం, దేవుని సమాధానం మన మీద ఉంటుంది. ఇప్పుడు యోబు గురించి ఒక 3 విషయాలు. యథార్థత ఎలా కాపాడుకున్నాడు, కాపాడుకోవడం ద్వారా ఏమి మేలు జరిగింది అనేది చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. కొంత గొంతు బాగలేదు, క్షమించండి. రండి, 3 విషయాలు యోబు యొక్క యథార్థత. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఎవరైనా సహాయం చేయండి. ఇది ఎప్పుడు జరిగిందంటే, యోబు తన జీవితంలో 10 మంది పిల్లలతో సంతోషంగా ఉన్నప్పుడు, మంచి ఆస్తితో సంతోషంగా ఉన్నప్పుడు, ఒకే ఒక్క రోజు యోబుకున్న ఆస్తి అంతా పోయింది. అంత మాత్రమే కాదు, తనకున్న 10 మంది పిల్లలు, అంటే ఆస్తి కంటే విలువైన 10 మంది పిల్లలు
ఒకే రోజు చనిపోయారు. అప్పుడు దరిదాపుగా చరిత్ర చెప్తుంది 100 మందికి పైగా పని వాళ్ళందరూ చనిపోయారు. ఒక్కడే వచ్చాడు. వచ్చి, సార్ నీ 10 మంది పిల్లలు అన్నపానములు తీసుకుంటుంటే సుడిగాలి వచ్చింది, 4 మూలలు కొట్టింది, 10 మంది చనిపోయారు సార్, నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చాను. అప్పుడు యోబు ఏమన్నాడు తెలుసా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 21, 22 అది ఆయన యథార్థత. చదువుదాం. 21, 22. ఆ 22. ఏం యథార్థత అండి? నా మాట అవునంటే అవును, కాదంటే కా. యథార్థంగా జీవించే వాళ్ళకి ఖచ్చితంగా శ్రమ వస్తుంది. యథార్థంగా బతికే వాళ్ళకి ఖచ్చితంగా శ్రమ వస్తుంది. శ్రమ తర్వాతే మేలు. 119వ కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 71వ వచనం. శ్రమ నొంది ఉండుట నాకు మేలు. దావీదు తన జీవితంలో కూడా ఏమంటున్నాడంటే, శ్రమ తర్వాతే మేలు. శ్రమ లేకుండా మేలు లేదు. కాబట్టి యోబుకు 3 రకాలైన శ్రమలు వచ్చాయి, తర్వాత 3 రకాలైన మేలు. మొదటి శ్రమ, ఒకే రోజు 10 మంది పిల్లలు చనిపోయారు. ఒకే రోజు ఉన్న ఆస్తంతా పోయింది. ఒకే రోజు పని వాళ్ళందరూ లేరు. యోబు యొక్క యథార్థత, నా మాట అవునంటే అవును, కాదంటే కా. నాకు వివాహమై 5 సంవత్సరాలైంది, 5 ఏండ్లు. 3 సంవత్సరాల తర్వాత దరిదాపు 4వ సంవత్సరంలో నాకు దేవుడు కుమార్తెనిచ్చాడు. పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత పుట్టిన వెంటనే దరిదాపు 8 రోజులు హాస్పిటల్లో ఉంది. 8 రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు నా యథార్థత, నేను హాస్పిటల్లో చెన్నైలో రోజు ఏడవడమే, దేవా నాకెందుకు ఇలాంటిది ఇచ్చావు, ఎందుకు ఇలాంటి శ్రమ ఇచ్చావు, ఎందుకు ఇలాంటి బాధ ఇచ్చావు. 8 రోజులు హాస్పిటల్లో ఉన్నందుకే నేను ఏడిస్తే, యోబు 10 మంది పిల్లలు చనిపోయినా కూడా ఏమంటున్నాడు తెలుసా? నా మాట అవునంటే అవును, కాదంటే. ఇది మొదటి శ్రమలో యోబు యథార్థత. 2వ శ్రమ, యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 7, 8, 9. ఇది 2వ శ్రమ. మొదటి శ్రమ ఇంటికి వచ్చింది, 2వ శ్రమ ఒంటికి వచ్చింది. మొదటి శ్రమ ఇంట్లో, 2వ శ్రమ ఆరోగ్యం మీద. ఈ పరిస్థితిలో యోబు భయంకరమైన అనారోగ్యానికి గురయ్యాడు. గురైన తర్వాత
చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చొని బాధపడుతూ గీక్కుంటూ ఉంటే భార్య వచ్చింది. భార్య వచ్చి ఏమనిందంటే, అయ్యా 10 మంది పిల్లలు చచ్చిపోయారయ్యా, ఆస్తంతా పోయిందయ్యా, ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగాలేదయ్యా, ఇంకా యథార్థంగా ఉంటావా, వదిలేయి, దేవుని దూషించు, చచ్చిపోదాం, మరణము కమ్ము అంటే ఆయన యథార్థత చూడండి ఏమన్నాడో. 10వ వచనం ఆయన యథార్థత. అందుకతడు చాలు, మూర్ఖురాలు అని అన్నాడా అనలేదా? మూర్ఖురాలు అని అన్నాడా అనలేదా? మూర్ఖురాలు అన్నాడా అనలేదా? ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నా, మూర్ఖురాలని కూడా అనలేదు. అదే నేనైతే నా భార్య అట్లా అంటే, పనికి మాలిందానా, బుద్ధుందా, తెలివి ఉందా, యేసుప్రభుని నమ్ముకున్నావా నువ్వు, ఇంకా కొంతమంది ఉంటారు దయ్యం దానా, ఇంకా కొంతమంది ఉంటారు సైతాన్ దానా. ఎప్పుడు అలా పిలవకూడదు. దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన పోలికలో ఆయన స్వరూపంలో తయారు చేసుకున్నాడు. ఒకరిని అనడానికి మనకి ఎటువంటి హక్కు లేదు. ఇప్పుడు యథార్థత ఏంటంటే, రెండవ యథార్థత యోబు ఏమంటున్నాడంటే, నువ్వు మూర్ఖురాలు అనట్లేదు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడు. దాని తర్వాత చదవండి. మేలు అనుభవించుదుమా తగదా అనేను, ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చెయ్యి. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఏం యథార్థత అండి. ఇంట్లో శ్రమ వచ్చింది, ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అనారోగ్యం వచ్చింది, భార్య దూషిస్తుంది, ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. 3వ శ్రమ యోబు గ్రంథం 27వ అధ్యాయం. యోబు గ్రంథం 27వ అధ్యాయం రండి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 4-5 వచనాలు అందరం చదువుదాం. అందరం 4-5. నిశ్చయముగా ఇది ఎలాంటి పరిస్థితిలో యోబు అన్నాడంటే, ఎలాంటి పరిస్థితిలో యోబు చెప్పాడంటే, తన స్నేహితులు, యోబుకు ఎంతమంది స్నేహితులు పేర్లు చెప్పండి. ఎలీఫజు, జోఫరు, బిల్దద్. వీళ్ళు ముగ్గురు వచ్చి యోబును, దేవుడు నిన్ను మర్చిపోయాడు, దేవుడు నిన్ను వదిలేశాడు, నువ్వు దేవుని దృష్టికి పాపం చేశావేమో, దేవుని దృష్టికి నీ కుమారులు పాపం చేశారేమో అని చెప్పినప్పుడు యోబు అన్న మాట ఏంటంటే, నేను మీరు చెప్పింది ఏమాత్రము న్యాయమని ఒప్పుకోను, చచ్చిపోనైనా చచ్చిపోతాను కానీ నా యథార్థతను నేను వదిలిపెట్టాను. అంటే సమాజముగా శ్రమ, ఇంట్లో శ్రమలు, ఒంట్లో శ్రమలు, సమాజంలో కూడా శ్రమలు. ఈరోజు నువ్వు ఈ తీర్మానం చేసుకుంటే, అయ్యా నేను యథార్థంగా ఉంటాను, ఎందుకంటే యథార్థత ఆత్మీయమైన జీవితంలో అత్యున్నతమైన స్థానం. యథార్థంగా ఉంటే మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉంటుంది. యథార్థంగా అంటే మన ప్రవర్తన అవునంటే అవును, కాదంటే కాదుగా ఉంటుంది. అలా ఉంటే ఖచ్చితంగా శ్రమ వస్తుంది. క్రైస్తవ జీవితంలో ఎవరికైనా ఆశీర్వాదం కావాలి అనంటే, మేలు కావాలి అనంటే
శ్రమ గుండా వెళ్ళవలసినదే. శ్రమ లేకుండా ఆశీర్వాదం లేదు. అదే రీతిగా యథార్థంగా ఉంటే యోబు జీవితంలో వచ్చిన శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు మనము నా మాట అవునంటే అవును, కాదంటే కాదు. అలా ఉంటే దేవుడు అద్భుతంగా మేలు చేసే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, ఆయనకు ఇష్టముగా బ్రతికే భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. ఇప్పుడు యోబు జీవితంలో 3 శ్రమలు చూసాం. అది ఇంట్లో వచ్చింది, ఆయన యథార్థత వదలలేదు. దాని తర్వాత అనారోగ్యం వచ్చింది, యథార్థతను వదలలేదు. 3వది సమాజం నుండి నిరుత్సాహం, స్నేహితుల దగ్గర నుండి నిరుత్సాహం. చాలాసార్లు స్నేహితులు అంటారు, బంధుమిత్రులు అంటారు, ఏం పోతావులే ఆదివారం, ఏం చదువుతావులే వాక్యం, ఏం చేసుకుంటావులే ప్రార్థన, వదిలేయి అని అంటారు. గుర్తుపెట్టుకో, నిరుత్సాహపరిచేది అపవాది. అందుకే నాకు ఆయన అన్నాడు, ద గ్రేటెస్ట్ వెపన్ కమ్స్ ఫ్రమ్ సాటాన్. ప్రధానమైన నిరుత్సాహమైన ఆయుధం అపవాది నుండి వస్తుంది. నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, వదిలేయి. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నా వల్ల సమస్తం సాధ్యం. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అందుకని ఎన్నోసార్లు మన జీవితంలో యథార్థతను ఎందుకు వదిలేస్తామంటే, ఏమవుతావులే, నిరుత్సాహమే. అనేక సార్లు ఎందుకు యథార్థతను వదిలేస్తామంటే అనారోగ్యమే. అనేక సార్లు ఎందుకు యథార్థతను వదిలేస్తామంటే బాధ, వేదన, శ్రమ, నిట్టూర్పు. అయితే యోబు జీవితం మనకొక సవాలు. యోబు జీవితం మనకు నేర్పించేది ఏంటంటే యథార్థత. అందుకనే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో యథార్థవంతులకు అనేకమైన ఆశీర్వాదాలు 11వ అధ్యాయంలో ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇప్పుడు యోబు జీవితంలో 3 శ్రమల గుండా వెళ్ళాడు, 3 ఆశీర్వాదాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి ఆశీర్వాదం యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం. మొదటి ఆశీర్వాదం 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. జోబ్ చాప్టర్ 42 వర్స్ 10. మరి యోబు గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదానికి రహస్యం ఇక్కడే ఉంది. ఆశీర్వాదానికి రహస్యం ఏంటా? రహస్యం అంటే మనము శ్రమలో ఉన్నా, అనారోగ్యములో ఉన్నా, నిరుత్సాహంలో ఉన్నా, ఎవరు మనల్ని బాధ పెడుతున్నారో, ఎవరు మనల్ని నిరుత్సాహపరుస్తున్నారో, ఎవరు మన మీద లేనిపోని మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయడమే. ఆయన పేరు మంజిత్ పాల్, దైవ సేవకుడు, నా మెంటర్. ఆయన ఒకరోజు వాక్యం చెప్తే ఇలా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నీ శత్రువు కోసం ప్రార్థన చేసి చూడు, నీ ఇంట్లో ఆశీర్వాదం మొదలవకపోతే నన్ను అడుగు అన్నాడు. నేను అది సవాలుగా తీసుకొని ప్రార్థన చేశాను. నన్ను ఒక స్నేహితుడు చాలా బాధ పెట్టాడు. చాలా బాధ పెట్టి నన్ను వేధించి, స్నేహితుడని నమ్మి నన్ను మోసం చేశాడు. చాలా రోజులు అతని మీద చాలా కోపం ఉంది, నాకు బాధ ఉండింది. అయితే ఒకరోజు ఈయన వాక్యం విన్న తర్వాత ప్రార్థన చేశాను, ప్రభా ఆ స్నేహితుడిని క్షమిస్తున్నాను, ఆ స్నేహితుడిని ఆశీర్వదించు, ఆ స్నేహితుడిని దీవించు. అయ్యా ఆయనకు బైక్ లేదయ్యా, అయ్యా ఆయనకు సమాధానం లేదయ్యా, ఆయనకు ఆరోగ్యం బాగాలేదంటయ్యా, ప్రార్థన చేస్తూ వచ్చిన. మీరు నమ్మరు, దేవుడు నన్ను ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఆమేన్. అదే రీతిగా శ్రమలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, నిరుత్సాహంలో ఉన్నవారు యోబులాగా ప్రార్థన చేస్తే, యోబు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో, ఎవరైతే నిరుత్సాహంగా మాట్లాడారో, ఎవరైతే యోబుకు అపోజిట్గా మాట్లాడారో వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. దేవుడు క్షేమస్థితిని మరలా దయచేశాడు. 3 క్షేమస్థితులు రండి. మొదటి క్షేమస్థితి 12వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం.
ఆశీర్వదించెను. అంటే పోయిందన్ని 7,000 గొర్రెలు. ఆ తర్వాత అంటే పోయిందన్ని, దాని తర్వాత అంటే పోయిందన్ని ఎడ్లు, 500 జతల ఎడ్లు. దాని తర్వాత అంటే 500 ఆడుగాడిదలు పోయాయి. దేవుడు ఎన్ని ఇచ్చాడు? 1000. పోగొట్టుకుంది ఒక భాగం, దేవుడిచ్చింది 2 భాగాలు. బహుశా 2025 సంవత్సరంలో ఎన్నో పోగొట్టుకున్నావేమో, 24లో పోగొట్టుకున్నావేమో. దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాలన్నది ఆయన ఆశ. దేవుడు రెండంతలుగా మేలు చేయాలన్నది ఆయన కోరిక. మన దేవుడు మేలు చేసే దేవుడు, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఎందుకు ఈ లోకంలో పుట్టాడు? ఎందుకు ఆయన ఈ లోకంలో జన్మించాడు అని అంటే ఆశీర్వదించడానికి. చదవండి లూకాసు వార్త, చదువుదాం. లేదంటే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. ఎవరైనా చదవండి. 3:26, 3:26. అపోస్తుల కార్యములు 3:26. పుట్టించి ఈ మాట అందరం చదివితే మంచిది. 3:26. లెట్స్ రీడ్ ఆల్ టుగెదర్. 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ దేవుడు పుట్టాడు ఎందుకు? ఎందుకు? మనల్ని ఆశీర్వదించడానికి. దేని నుంచి తెలుసా? దుష్టత్వము నుండి తీసివేసి యథార్థతలోనికి తీసుకురావడానికి. దుష్టత్వము తీసివేసి యథార్థవంతులుగా చేయడానికి. అదే మనం చదువుకుంది. చదవండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం చదవండి. దుష్టత్వము, మూర్ఖత ఆయనకి ఇష్టం లేదు. ఎవరైతే యథార్థంగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఆయనకు ఇష్టలు. మూర్ఖత్వం నుంచి యథార్థతలోకి నడిపించే దేవుడు. నిత్యనాశనం నుండి నిత్య జీవంలోనికి దాటించే దేవుడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించే దేవుడు. పాపములో నుండి పరిశుద్ధతలోనికి తీసుకొని వచ్చే దేవుడు. మరణములో నుండి జీవములోనికి తీసుకువచ్చే దేవుడు. ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఈయనే మొదట మన ఆశీర్వాదం. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇప్పుడు యోబు జీవితంలో 3 ఆశీర్వాదాలు చూస్తున్నాం. మొదటిది చూసాం, పోగొట్టుకుంది ఒక భాగం, తెచ్చుకుంది 2 భాగాలు. ఇప్పుడు 2వ ఆశీర్వాదం. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 13, 14 వచనాలు. చాలు. అయితే మీరు అనొచ్చు, బ్రదర్ పోగొట్టుకుంది 10 మందిని కదా, ఇప్పుడు ఎంతమందిని ఇవ్వాలి దేవుడు? ఎంతమందిని ఇవ్వాలో? 20 మందిని ఇవ్వాలి కదా, మరి 10 మందిని ఇచ్చాడేంటి అని అంటే ఒక చిన్న మాట రాశారు 15వ వచనంలో. చదవండి. 15వ వచనం. పోగొట్టుకున్న మొదటి 10 మంది పిల్లలు ఆర్డినరీ. దేవుడిచ్చిన 10 మంది పిల్లల్లో 3 ఆడపిల్లలు,
ఆ దేశమందంతటా అలాంటి సౌందర్యవంతులు లేరు. అంటే మన భాషలో మాట్లాడాలంటే మిస్ ఇండియాలు అంటాం కదా, అట్లా మిస్ ఊజులు యోబు యొక్క పిల్లలు. దేవుని యొక్క ఆశీర్వాదం ఎంత శ్రేష్టమైంది. దేవుడిచ్చేది ద బెస్ట్, శ్రేష్టమైనవి. ఈరోజు మన పిల్లలు దేవుని యొక్క కనుల ద్వారా, దేవుని యొక్క దృష్టిలో అందమైన వారుగా, సౌందర్యవంతులుగా, ఆత్మీయమైన సౌందర్యముతో తేజరిల్లేవారుగా ఉండాలంటే నీకు నాకు కావలసింది యథార్థత. చాలాసార్లు మన పిల్లల్ని మనం ఆత్మీయత నుంచి పోగొట్టుకున్నాం, మందిరం నుంచి పోగొట్టుకున్నాం, దేవుని మార్గంలో నుంచి పోగొట్టుకున్నాం. దానికి గల కారణం మనమే. ఎందుకో తెలుసా? వాడికి తెలుసు నువ్వు ఇంట్లో ఏం మాట్లాడతావో, ఫోన్లో ఏం మాట్లాడతావో. వాడికి తెలుసు నువ్వు అమ్మ ముందు ఎట్లుంటావో, సార్ ముందు ఎట్లుంటావో. వాడికి తెలుసు మొత్తం. వాడు చూస్తాడు, మా నాన్నలో యథార్థత లేదు, మా అమ్మలో యథార్థత లేదు. దానివల్లే మన పిల్లల్ని మనం ఆత్మీయమైన స్థితిలో నుంచి పోగొట్టుకుంటున్నాం. ఇప్పుడు దేవుని ఆశ ఏంటంటే మనం యథార్థంగా జీవించడం ద్వారా వారు ఆత్మీయమైన సౌందర్యంతో తేజరిల్లాలి. అది ఆయన యొక్క ఆశ. ఒకవేళ ఆ విధంగా మనం జీవించగలిగితే మన పిల్లలు కూడా దేశం యొక్క ఉన్నత స్థానముల మీద ఉంటారు. మన పిల్లలు కూడా ఆత్మీయమైన స్థానంలో, ఉన్నతమైన స్థానంలో ఉంటారు. అది దేవుని ఆశ. 3వ ఆశీర్వాదం యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం చదవండి, 16వ వచనం. చాలు. ఎటు తర్వాత అంటే ఎటు తర్వాత? అది ఏం జరిగిన తర్వాత? మొదటి 10 మంది పిల్లలు చనిపోయి శ్రమల గుండా వెళ్ళి తిరిగి దేవుని యొక్క బలం తెలుసుకొని మళ్ళీ 10 మంది పిల్లలు పుట్టిన తరువాత, అర్థమైందా? ఇప్పుడు ఒక చిన్న క్యాలిక్యులేషన్. ఒక భార్య భర్తలకి 10 మంది పిల్లలు కలగాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? దేవుడు ఆగకుండా 10 మంది పిల్లల్ని భార్యాభర్తలకు ఇస్తే ఎన్ని సంవత్సరాలు కావాలి? దరిదాపుగా 15 సంవత్సరాలు. మొదటి పిల్లలు పెళ్ళైన తర్వాత యోబుకి 15 సంవత్సరాలకి పుడితే వారు అన్నపానములు తీసుకునేవాళ్ళు. అంటే ఇంకొక 15 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. దాని తర్వాత వాళ్ళు చనిపోయారు. దాని తర్వాత శ్రమలు వచ్చాయి. దాని తర్వాత యోబు దేవుని తెలుసుకున్నాడు, దేవుని యొక్క బలాన్ని తెలుసుకున్నాడు. యోబు, కొండ మేకలు ఎక్కడ బిడ్డను కంటదో నీకు తెలుసా? నేను వాటికి కూడా నేను ఆదరిస్తున్నా, నాకు తెలుసు అని అంటాడు. దేవుని యొక్క గొప్పతనం. నేను నక్షత్రములను పేర్లు పెట్టి పిలుస్తాను తెలుసు యోబు, నీకు తెలుసా? నేను సముద్రానంతా తీసుకొని నా గుప్పిట్లో పెట్టుకుంటాను, తలుపేసి తాళం వేస్తాను, తెలుసా నీకు నా గొప్పతనం? ఇవన్నీ విన్నాడు, తెలుసుకున్నాడు. అటు తర్వాత మళ్ళీ 10 మంది పిల్లలు పుట్టారు. అంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు? మళ్ళీ 15 సంవత్సరాలు. అటు తర్వాత ఇప్పుడు చదవండి. అటు తర్వాత యోబు బ్రతికి కుమారులను ఎన్ని తరాలు? 4 తరాలు. మొదటి 10 మంది పిల్లలు పుట్టిన తర్వాత కాదు, తర్వాత 10 మంది పిల్లలు పుట్టిన తర్వాత 140 సంవత్సరాలు బతికి కుమారులను చూశాడు. 4 తరాలు. నీ పరిస్థితి, నా పరిస్థితి 70 సంవత్సరాలు రాగానే బీపీ షుగర్లు వచ్చి పళ్ళన్నీ ఊడిపోయి
అయ్యా నా మనవడి పెళ్ళి చూస్తానో చూడను, నా కూతురు మనవరాలకి పేరు పెట్టే కార్యక్రమానికి ఉంటానో ఉండనో, తొందరగా చేయండి అయ్యా అంటాం. కానీ యోబు తన యథార్థత వలన కుమారుల 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 4 తరాలు. మొదటి ఆశీర్వాదం రెండంతల ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం ఆ దేశమందంతటా మిక్కిలి సౌందర్యవంతులు. మూడవ ఆశీర్వాదం 4 తరాలు కుమారుల కుమారుల కుమారు. ఇది యథార్థతకు దొరికే మేలు. ఇప్పుడు మన స్థితికి వస్తే మన యథార్థత తరతరాలు నిలిచి ఉంటుంది. మన యథార్థత మన తర్వాత తరం, వారి తర్వాత తరం నిలిచి ఉంటుంది. ఇంకొక 4 మాటలు చెప్తాను. యథార్థంగా ఉండకపోతే చాలా విషయాలు ఉన్నాయి, టైం లేదు, గొంతు కూడా బాగలేదు, ఎక్కువసేపు చెప్పను. యథార్థంగా ఉండకపోతే కుటుంబంలో జరిగే నష్టం ఒక 4 చెప్తాను, ముగిస్తాను. యథార్థంగా తండ్రి కానీ తల్లి కానీ ఉండకపోతే కుటుంబంలో పిల్లల జీవితాల్లో జరిగే నష్టం. చదవండి మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. నేను ఒక్కొక్కటి చెప్తాను, మీరు రెఫరెన్స్ చెప్పండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం. నేను ఒక్కొక్క నష్టం చెప్తాను, మీరు తర్వాత రెఫరెన్స్ చెప్పండి. మొదటి నష్టం, యథార్థంగా ఉండకపోతే మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని దేవుని మార్గంలో ఉండకపోతే మన పిల్లల పట్ల కుటుంబంలో జరిగే నష్టాలు. మొదటి నష్టం, పిల్లలు అభ్యంతరపరచబడుతున్నారు. ఎన్నవచనం? పిల్లలు అభ్యంతరపరచబడుతున్నారు. ఎన్నవచనం? 5వ వచనం లేదంటే 6వ వచనం. ఎవరైనా చదవండి. 6వ వచనం. చాలు. మనము యథార్థంగా ఉండకపోతే, దేవుని మార్గంలో ఉండకపోతే నీ ద్వారా నా ద్వారా పిల్లలు అభ్యంతరపరచబడతారు. వారు యేసును విశ్వాసం ఉంచవలసిన పిల్లలు, విశ్వాసులు. అంటే సండే స్కూల్ కూడా విశ్వాసులే, పిల్లలు కూడా విశ్వాసులే. నీవు నేను దేవుని మార్గంలో ఉండకుండా చెడు మార్గంలో యథార్థతగా లేకుండా జీవిస్తే మొదటి నష్టం కుటుంబంలో మన ద్వారా మన పిల్లలు అభ్యంతరపరచబడతారు. రెండవ నష్టం మత్తయి సువార్త 18వ అధ్యాయంలో రెండవ నష్టం, తృణీకరింపబడుతున్నారు. ఎన్నవచనం? చదవండి. చాలు. యథార్థంగా లేకపోతే రెండవ నష్టం, పిల్లలు తృణీకరింపబడతారు. జాగ్రత్త. మన ద్వారా మన పిల్లలు నష్టపోకూడదు, అభ్యంతరపరచబడకూడదు, తృణీకరింపబడకూడదు. మూడవది అదే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 3వ నష్టం, పిల్లలు తప్పిపోవుచున్నారు. ఈ ఉపమానం యేసు ప్రభు వారు చెప్తూ అదే అధ్యాయంలో అన్నాడు, పిల్లలు తప్పిపోవుచున్నారు. ఎన్నో వచనం? చదవండి. మూడవ నష్టం, పిల్లలు తప్పిపోతారు. దేవుని మార్గంలో నుండి, దేవుని సన్నిధిలో నుండి, దేవుని వాక్యంలో నుండి పిల్లలు తప్పిపోతారు. 4వ నష్టం మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 4వ నష్టం,
నశించిపోతారు. ఎన్నో వచనం చదవండి. అలాగుననే ఒక్కడైనను నశించుట 4 నష్టాలు చెప్పండి. మొదటిది అభ్యంతరపరచబడతారు. రెండవది, మూడవది, నాలుగవది. ఇప్పుడు ఏం చేయాలంటే, అయ్యా నా కుటుంబము, నా పిల్లలు అభ్యంతరపరచబడకూడదు, నా పిల్లలు తృణీకరింపబడకూడదు, నా పిల్లలు తప్పిపోకూడదు, నా పిల్లలు నశించిపోకూడదు. వారు నాలాగనే యథార్థవంతులుగా నీ సన్నిధిలో ఉండాలి. దానికి యోబు చేసిన పని, యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు చేసిన పని, యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు చేసిన పని 5వ వచనం. ఆ ఆ ఆ ఆ నిత్యము అలాగున చేయొచ్చు. ఏం చేశాడు? ఒక్కొక్కరిని పిలిచాడు, వారి నిమిత్తమై దహన బలి. ఏం సూచిస్తుందంటే ప్రాక్టికల్గా 3 మాటలు. మొదటిది, ప్రతిరోజు ఒక్కొక్కరి నిమిత్తమై ప్రార్థన చేయాలి. బలి అర్పించుట అంటే ప్రభు సన్నిధిలో ఉండుట, ప్రార్థించుట, అర్పణలు అర్పించుట, ఇవన్నీ ఒకే కేటగిరీ. ప్రార్థన. నేను ఒక ప్రశ్న అడుగుతా. ఈరోజు ఉదయం లేచిన వెంటనే నీ కోసమే కాకుండా నీ పిల్లల కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోసుకుంటూ సిలువ యాత్ర కొనసాగించినప్పుడు అన్న మాట, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం. మనందరం నాకు కూడా బిడ్డలు ఉన్నారు, మనందరం మన పిల్లల కోసం ఏడ్చి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇల్లు దాటకముందే, గడప దాటకముందే, గవిని దాటకముందే, ఊరు దాటకముందే కొడుకు కోసం, కూతురు కోసం పేరున ప్రార్థన చేస్తే, ఏడ్చి ప్రార్థన చేస్తే, ఇల్లు దాటిన పిల్లలు, గడప దాటిన పిల్లలు, ఊరు దాటిన పిల్లలు జీవితాంతం సంతోషం తీసుకొస్తారు. జీవితాంతం దేవుని కొరకు జీవిస్తారు. జీవితాంతం దేవుని మహిమ కొరకే బ్రతుకుతారు. అలా కాకుండా నా పిల్లలు బాగున్నారులే, సంబరాలు చేసుకుంటూ ఎంత బాగున్నారు అని చెప్పి వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఏడ్చి ప్రార్థన చేయకపోతే, ఇల్లు దాటిన పిల్లలు, ఊరు దాటిన పిల్లలు, గవిని దాటిన పిల్లలు జీవితాంతం ఏడిపిస్తారు. యోబు నిత్యము అలాగూ చేయొచ్చు. మొదటి తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, అయ్యా నా పిల్లలు నా ఇల్లు దాటకముందే నేను వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థన చేస్తా. రెండవ తీర్మానం, యోబు అందరినీ పిలువనంపించి కుటుంబ ప్రార్థన. ఆర్ స్టాన్లీ అని ఒక ఆయన ఉన్నాడు, దైవజనుడు ఆర్ స్టాన్లీ, రాయవెల్లూరులో ఉంటాడు. ఆయన అన్నాడు, ఏ ఇంట్లో ప్రార్థన ఉండదో ఆ ఇంట్లో సైతానుగాడు తిష్టేసుకొని కూర్చుంటాడు. ఏ ఇంట్లో ప్రార్థన ఉండదో ఆ ఇంట్లో అపవాది తిష్ట వేసుకొని కూర్చుంటాడు. అందుకని కుటుంబ ప్రార్థన చాలా అవసరం. ఇది రెండవ మెట్టు. మూడవ తీర్మానం, పిల్లలందరూ దహన బలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి, దేవుని యొక్క మందిరానికి సమయానికి రావాలి. తద్వారా మన పిల్లల్ని మనం యథార్థంగా ఉండగలుగుతాం.
ఆ యథార్థతలోనికి వారిని కూడా తీసుకురాగలుగుతాం. ఇప్పుడు బలలో చేయి వేస్తున్నాం కదా, రెండు విషయాలు బల్ల చేసేది. బల్ల ఎందుకు చేస్తారో తెలుసా? ఎందుకు తీసుకుంటారు? వై ది స్టేబుల్ ఎందుకు తీసుకుంటారు చెప్పరే? ఎందుకు? రెండు. ఒకటి, ఆయన్ను జ్ఞాపకం చేసుకో. రెండవది ఎందుకు? చదవండి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. రెండవది ఎందుకు చేస్తాం? పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ఆయన వచ్చేదాకా ఆయన మరణం చెప్పడానికి, సువార్తను చెప్పడానికి, ఆయన ప్రేమను చెప్పడానికి. అందుకనే ఇది తీసుకున్నప్పుడు దేవుడు మనకు శక్తినిస్తాడు. ఎప్పుడో తెలుసా? యోగ్యముగా పరీక్షించుకొని, అయ్యా నేను యథార్థంగా ఉంటానయ్యా, నువ్వు యథార్థవంతుడివి అని జ్ఞాపకం చేసుకుంటున్నా. నేను కూడా యథార్థంగా ఉంటానయ్యా. తద్వారా నా యథార్థత ద్వారా నీ రాజ్యము కట్టబడాలి, నా యథార్థత ద్వారా నా కుటుంబము కట్టబడాలి, నా యథార్థత ద్వారా నీ ప్రేమ సువార్త అందరికీ తెలియజేయబడాలి, నా యథార్థత ద్వారా నా కుటుంబంలో మేలు జరగాలి, నా యథార్థత ద్వారా నాకు సమాధానం కావాలి. ఇలా అనుకుని నువ్వు ఈ బలలో చేయి వేస్తే ఇది నీకు శక్తినిస్తుంది. చదవండి. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. 1:18. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ సిలువను గురించిన వార్త, ఈ బల్ల, ఈ శరీరము, ఆయన రక్తము మనకు శక్తినిస్తుంది. తీసుకునే చిన్న ముక్క, చిన్న చుక్క యథార్థంగా బ్రతకడానికి శక్తినిస్తుంది. అయోగ్యంగా తీసుకుంటే, అలవాటుగా తీసుకుంటే, ఆచారంగా తీసుకుంటే అదే చిన్న ముక్క, అదే చిన్న చుక్క జీవితంలో చుక్కలు చూపిస్తుంది. జాగ్రత్త. ఇది దేవుని బల్ల దగ్గరకు వస్తున్నాం. ఒకే తీర్మానం, అయ్యా నేను యథార్థంగా ఉంటానయ్యా, నా మాట అవునంటే అవును, కాదంటే కాదు, నా ప్రవర్తన అవునంటే అవును, కాదంటే కాదు. అది ఫోన్లో అయినా, ఫోన్ పెట్టేసిన తర్వాత అయినా, ఇంట్లో అయినా, బయట అయినా, సంఘములో అయినా, సమాజంలో అయినా, తద్వారా నువ్వు నాకు మేలు చేస్తానంటున్నావు. నాకు కృపని అయ్యా. ఆఖరిగా 84వ కీర్తన 11వ వచనం. ఆఖరిగా 84వ కీర్తన 11వ వచనం. అందరం కలిసి అవుదాం. 84వ కీర్తన 11వ వచనం. యెహోవా కృప ఘనత అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక. పాట కూడా ఉంది, మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఎవరికి మేలు చేస్తాడంటే యథార్థంగా ఉండేవారికి. 2026వ సంవత్సరంలో దేవుడిచ్చే మేలులు, ఆశీర్వాదాలు, వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే కావాల్సింది యథార్థత. ఆయన మాట ఇచ్చే దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. తీసుకున్న తీర్మానం ఖచ్చితంగా మనం పాటిస్తే ఆయన మేలు చేయక ఉండలేడు. ఆ రీతిగా దేవుడు మనల్ని కూడా యథార్థతలోనికి నడిపించి ఆయన రూపంలోనికి, ఆయన పోలికలోనికి మార్చబడ్డానికి, ఆయన మహిమ కొరకై, ఆయన చిత్తం కొరకై, ఆయన రాజ్య స్థాపన కొరకై జీవించడానికి మన జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని,
మన సంఘ జీవితాన్ని దేవుని కొరకు, మహిమ కొరకు జీవించడానికి దేవాతి దేవుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగివచ్చి మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధమేనా? సిద్ధమైతే ఈ బల్ల మన కోసమే, సిద్ధమైతే ఈ రక్తం మన కోసమే. ఆ రీతిగా యోగ్యముగా పరీక్షించుకొని ప్రభు బలిలో పాలు పంపులు పొందడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ఓ చిన్న తీర్మానం. కళ్ళు మూసుకోండి, అటు ఇటు చూడొద్దు. చిన్న తీర్మానం. నిజంగా పరిశుద్ధ ఆత్మదేవుడు నేను సంధించి ఉంటే, ప్రభువా నేను యథార్థంగా జీవించాలనుకుంటున్నాను, నాకు కృపను దయచేయి, నాకు సహాయం చేయి. నా యథార్థత వలన శ్రమ రావచ్చు, అయినా సరే నా మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలని ఇష్టపడుతున్నాను. నాకు సహాయం చేయేసయ్యా. తద్వారా నీవు మేలు చేస్తానంటున్నావు, తద్వారా ఇష్టలముగా జీవించవచ్చు అంటున్నావు, తద్వారా సమాధానం ఇస్తానంటున్నావు. నిజమేనయ్యా, నా జీవితంలో సమాధానం లేదు, మా ఇంట్లో సమాధానం లేదు, మా బంధువుల దగ్గర సమాధానం లేదు, పనిచేసే దగ్గర సమాధానం లేదు. సమాధానం ఇవ్వడానికి, ఆశీర్వదించడానికి నువ్వు లోకానికి దిగి వచ్చావు. నాకు సమాధానం ఇస్తానంటున్నావు. అయ్యా, నేను యథార్థంగా జీవిస్తానయ్యా, నాకు కృపను దయచేయి అని నువ్వు ప్రార్థన చేసుకుంటే ఈ దేవుడు తన కృపనిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవాతి దేవా, రాజుల రాజా, ఆశీర్వదించే దేవా, మమ్మల్ని ఆశీర్వదించడానికి నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని సేవకుడిగా ఈ లోకానికి పంపించి మా రక్షణకు మీరు ఆధారభూతుడుగా ఆయన నుంచినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు రక్షణ, మాకు విమోచన, మాకు పరిశుద్ధత, మాకు సమాధానము, మాకు మీ వాక్యము, మాకు మీ సువార్త, మాకు మీ రక్తము, మాకు మీ శరీరము తీసుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయ్యా, మేము కూడా నీకిష్టముగా బ్రతకాలనుకుంటున్నాం. తద్వారా సమాధానం, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. నీకిష్టంగా బ్రతకాలంటే మీరు మాతో మాట్లాడారు, యథార్థవంతులు ఆయనకిష్టులు. యథార్థత అంటే మా మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. యోబు జీవితం మాకు సవాలు. ఆ రీతిగా మేము యథార్థత మీద మా పెట్టుబడిని పెట్టడానికి, యథార్థంగా జీవించడానికి, యథార్థంగా మాట్లాడడానికి, యథార్థంగా ప్రవర్తించడానికి సహాయం చేయండి. తద్వారా మా ఆత్మీయమైన జీవితం కట్టబడుతుంది, మా కుటుంబ జీవితం కట్టబడుతుంది, మా సంఘ జీవితం కట్టబడుతుంది. మీకు మహిమ, మీ చిత్తానుసారంగా మీ రాజ్యం కట్టబడుతుంది. అయ్యా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత బాధ వచ్చినా యథార్థతను వదలకుండా అవునంటే అవును, కాదంటే కాదు అని బ్రతకడానికి సహాయం చేయండి. మా వల్ల కాదు, మమ్మల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అయితే విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మీ ద్వారా సమస్తం సాధ్యమే. మాకు సహాయం చేయండి అయ్యా. మా ద్వారా మా పిల్లలు నష్టపోకూడదు, వారు తేజరిల్లాలయ్యా, ఆత్మీయంగా ఉండాలయ్యా, సౌందర్యమైన ఆత్మీయంలో ఉండాలయ్యా. కృపను దయచేయండి అయ్యా. ఆశీర్వదించడానికి మా జీవితాలు మీకు సమర్పిస్తున్నాం. యోగ్యముగా ఈ చిన్న ముక్క, చిన్న చుక్క శక్తిని పొందుకోవడానికి పరీక్షించుకొని తీసుకుంటుంటే మీ కృపను దయచేయమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో దీనులమై విశ్వాసముతో మా తీర్మానాలను, మా జీవితాలను
మీకే సమర్పించి ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.